అందరికి నమస్కారం అండి. తిరుపతి లడ్డు ప్రసాదంపై గత 5 ఏళ్లలో జగన్ రెడ్డి పాలనలో పవిత్రమైన లడ్డు అపవిత్రమైంది. హిందువుల మనోభావాలు దెబ్బతీశాడు. వెంకటేశ్వర స్వామి లడ్డుని పవిత్రమైన వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేశాడు. నెయ్యికి బదులు కెమికల్ 60 లక్షల కెమికల్ కలిపి నెయ్యికి బదులు ప్రమాదకరమైన కెమికల్ కలిపి 20 కోట్ల లడ్డు ప్రసాదాలు తయారు చేపించాడు. 60 లక్షల లీటర్ల కెమికల్ కలిపాడు. అంటే నువ్వు హిందువు కాదనా? నువ్వు క్రిస్టియన్ అనే కదా? హిందువుల మనోభావాలు దెబ్బతీసావు. అంబటి రాంబాబు మాట్లాడే మాటలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురు మాట్లాడింది మొన్న. మీ వాళ్ళు వచ్చి మీ కార్లు పగలగొట్టి మీరు ధ్వంసం చేస్తే మేము ధ్వంసం చేస్తామని మీరు మాట్లాడారు. ఇప్పుడు మార్చెల్లో బుద్ధ వెంకన్న వాండవమ్మ గారు వస్తే మీరు చేసినవి ఏంటి? అరాచకమైన రాజకీయం కాదా? మరి పార్టీ ఆఫీస్ తగలబెడితే అప్పుడు మాట్లాడలేదు రోజా? అప్పుడు మాట్లాడు జగన్ రెడ్డి. ఇంటింటికి తిరిగి డోర్లు పగలగొట్టి టీడీపీ నాయకులు లాగి కొట్టారు. అదేంటి? ఆ రాజకీయం ఏంటి? మా నాయకుడు యథా రాజా తదా ప్రజ. మా నాయకుడు పైన బాబు గారు మనము ఆవేశపడొద్దు, మనం రాజకీయం చేద్దాము, మనకి ఎన్ని అరాచకమైన రాజకీయం వద్దంటే మేము మెల్లకుండా ఉంటున్నాం. మీరు చేసిన అరాచకాలు మేము చేయలేము. మీరు చేసిన చెత్త రాజకీయం మా బాబు గారు ఎప్పుడు చేయడు. మార్చర్ల కాదు, మన దేశాన్ని బస్టు పట్టించాడు జగన్. ఈసారి వస్తే చెప్పులు చేటలతో కొడతారు కానీ ప్రజలు మిమ్మల్ని ఊరికి వదిలిపెట్టరు. మేము నిన్నటిదాకా కెమికల్ కలపలేదు, మేము సత్యహరిచంద్రులు, మేము గురుగులు అని చెప్పారు. మరి ఇప్పుడు మీరే కొట్టుకున్నారుగా. దొంగలు ఊళ్ళు పంచుకుంటే పాత బంగారం రేటు బయటపడ్డట్టు మీరే మాట్లాడుకున్నారు. మీరే బయటకు వచ్చింది. ఇప్పుడు మిమ్మల్ని ఏం తీసుకొని కొట్టాలి? కాపుల గురించి తిట్టాడు. కాపులు మటన్ ఉంటే చాలు, చికెన్ ఉంటే చాలు, మందు ఉంటే చాలు. మరి నువ్వెవడుకు పుట్టినవు? అంబటి రాంబాబు, ఆంబోతు రాంబాబు, నువ్వెవరికి పుట్టినవురా? నాయుళ్ళకి కదా పుట్టింది. ఎమ్మెర్ కన్నదా? కులం తిడుతున్నావు నువ్వెవరికి పుట్టినవు? కులం పరువు తీసావు నువ్వు. సొంత చెల్లెల్ని వాడుకొని నువ్వు పిడుగురాళ్ళలో డోర్ టు డోర్ తిరిగింది ఆ అమ్మాయి. నాకు తెలుసు. అంబటి యశోద అమ్మాయి పేరుతో సహా మెన్షన్ చేస్తున్నా. అంబటి యశోద, అంబటి దయామణి నీ సొంత బాబాయ్ కూతుర్లు. వాళ్ళని వాడుకొని నువ్వు గెలిచి ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్ లో అంగన్వాడీ ప్లేట్లు కడుక్కుంటున్నారు. నువ్వు అంత మోసం చేసావు. సొంత వాళ్ళనే మోసం చేసావు, బయట వాళ్ళు మోసం చేయడం లెక్క నీకు. నాయుళ్ళ జోలు రావద్దు. కులాల్లో నిన్ను ఎలివేస్తాం మేము. నాయుళ్ళ వరకు మాట్లాడు. ఇకనైనా మీ వైసీపీ వాళ్ళు నోరు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. మాకు 5 నిమిషాల పని. బాబు గారు ఓకే అంటే మేము ఎప్పుడైతే రెడీ మీతోటి. బాబు గారు మనకొద్దు, ఆ రాజకీయం మనకొద్దు. బాబు గారు విలువలతో కూడిన రాజకీయం చేస్తారు. మీలాంటి చెత్త రాజకీయాలు చేయరు.